హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. భూమిని గగన్ నువ్వు అటు తిరుగు, నిన్ను చూసుకుంటూ నా మనసులోని మాటని నేను చెప్పలేను అని అంటుండగా, లేదు ఎందుకు అలా తడబడుతున్నారు, ఎప్పుడు ఇలా తడబడలేదు కదా అని భూమి అడుగుతుండగా, ఏమో తెలీదు, ఇప్పుడు తడబాటు అనిపిస్తుంది, నా వల్ల కాదు అని అంటూ తిరగమని గగన్ అంటుండగా, లేదు మీరు ఏదైనా ముఖం మీదే చెప్తారు, ఏదైనా కోపం ఉంటే ముఖంలో ముఖం పెట్టి మరీ చెప్తారు, నాకు అదే కావాలి అని అంటూ ఉంటుంది భూమి. అయితే నేనే వెనక్కి తిరుగుతాను అని గగన్ వెనక్కి తిరిగేసరికి, లేదు నన్ను చూస్తూనే చెప్పాలి అని అంటూ మళ్ళీ గగన్ ముందుకి వచ్చి నిలబడుతుంది భూమి. ఇంకా గగన్ మరోవైపు తిరిగేసరికి భూమి మళ్ళీ అటు తిరుగుతుంది. ఇక సరే నిన్ను చూస్తూ చెప్పడం నా వల్ల కాదు, నేను కళ్ళు మూసుకొని చెప్తాను అని గగన్ అంటుండగా, లేదు మీరు కళ్ళు మూసుకుంటే నేను మీకు కనబడను, నా ఫేస్ని చూసుకుంటూనే మీరు చెప్పాలి, మీరు కళ్ళు మూసుకుంటే మీరు చెప్పేది కూడా నేను వినను, నేను వెళ్ళిపోతాను అని అంటుండగా, సరే అలాగే నేను చూస్తూ చెప్పాలి అంతే కదా, చెప్తాను అని అంటూ, నువ్వు చాలా మొండిదానివి అని అంటుంటాడు గగన్. ఇక మీరు చాలా పిరికివారు అని అంటుంటుంది భూమి. నేను ఇప్పుడు నా ధైర్యాన్ని రుజువు చేసుకోవాలి అంతే కదా, సరే చెప్తా అని గుండెల నిండా గాలిని పీల్చుకొని ఒక్క నిమిషం మనస్తృప్తిగా ఊపిరి పీల్చుకొని ఇలా చెప్తూ ఉంటాడు. నువ్వు నా ప్రాణాలు కాపాడడానికి బుల్లెట్కి ఎదురు వెళ్ళినప్పుడే నీకు జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలి అనిపించింది, కానీ దాని పేరు ఇష్టం. ఆ తర్వాత హాస్పిటల్లో కలిసినప్పుడు మా అమ్మతో నువ్వన్నావు చూసావా, మీ ఇద్దరిని అనాథల్లా వదిలేయకూడదు అని, అతని చావుని నేను తీసుకున్నాను అని అన్నావు కదా, అప్పుడు నీ మీద ప్రేమ అని నాకు అర్థమైంది. నా కుటుంబాన్ని చూసుకోవడానికి నాతో పాటు ఇంకో వ్యక్తి ఉన్నారు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను విను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను భూమి, ఐ లవ్ యూ భూమి అని చెప్పేస్తాడు గగన్. ఇక గగన్ మాటలకి ఆనంద బాష్పాలు కారుస్తూ వెనక్కి తిరుగుతుంది భూమి. ఇక మళ్ళీ గగన్ ఇలా అంటుంటాడు, మా ఇంట్లో 10 రోజులు ఉన్నావన్న కృతజ్ఞతతో మాత్రం నాకు నీ నిర్ణయం చెప్పకు, నన్ను మనసారా ఇష్టపడి ప్రేమించే మనసు మాత్రమే నాకు కావాలి. ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది, ఇంతసేపు గుండెని పిండేసినట్టు అనిపించింది, ఇప్పుడు నా మనసులో మాటని చెప్పడానికి నాకు ధైర్యం సరిపోయింది, నాకు ఎంత రిలీఫ్గా ఉందో తెలుసా. ఇప్పుడు నువ్వు కూడా చెప్పు భూమి, ఎంత రిలాక్సేషన్ ఉంటుందో నీకే తెలుస్తుంది, నా ఫీలింగ్ నీకు అర్థమవుతుంది, చెప్పు భూమి, ఇప్పుడు నేను అరిచి మరి నీకు ఐ లవ్ యూ చెప్పగలను అని అంటూ భూమిని నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ భూమి అని గట్టిగా అరుస్తుంటాడు గగన్. ఇక గగన్ మాటలకి ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది భూమి. ఇంతలో శరత్చంద్ర అక్కడికి వచ్చి గగన్ని లాగిపెట్టి చెంప మీద నుండి ఒక్కడు కొడుతూ ఉంటాడు. పటేల్ పటేల్ మని 4 దెబ్బలు కొడతాడు శరత్చంద్ర. ఇక భూమి షాకింగ్లో ఉండిపోతుంది. అంకుల్ అంకుల్ ఆపండి అని ఆ భూమి అరుస్తున్నా కూడా, నా బిడ్డకి ఐ లవ్ యూ చెప్పడానికి నీ అర్హత ఏంటి, అసలు నీ కుటుంబానికి ఉన్న వాల్యూ ఏంటి, తల్లుంది, తల్లి మెడలో తాలుంది, తండ్రి అన్న పిలుపు లేదు, 4 రోజులు నా బిడ్డని ఉంచుకున్నందుకు నా బిడ్డకి ఐ లవ్ యూ చెప్తావా, నీకెంత ధైర్యం అని కొడుతూ ఉండగా, అంకుల్ ప్లీజ్ వదిలిపెట్టండి అని భూమి బ్రతిమిలాడుతూ ఉండగా, ఇక గగన్ శరత్చంద్ర చేయిని పట్టుకొని ఆపేసి, చెప్పు భూమి చెప్పు, నీ మనసులో మాటని చెప్పు, ఇక్కడ విషయం వీడు కాదు, మన ప్రేమ, నువ్వు ఒక్క మాట చెప్పు అని గగన్ అంటూ ఉండగా, ఇక భూమి ఏడుస్తూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోతుంది. ఇక ఏం చెప్తుందిరా, నా బిడ్డకి నా ముందే ఐ లవ్ యూ చెప్తుంటే నీకు ఓకే అని చెప్తుందా, నీకు అసలు ఏమైనా సిగ్గు అర్హత లాంటివి ఏమైనా ఉన్నాయా అని శరత్చంద్ర గగన్ని తిడుతూ ఉండగా, భూమి ఏడుస్తూ అంకుల్ ఆపండి అని అంటూ ఉంటుంది. ఇక భూమి, నాలో సహనం చచ్చిపోతుంది, ఇప్పుడు వీన్ని పాడ మీద పడుకోబెడతా, చెప్పు భూమి చెప్పు, నీ మనసులో మాట ఒక్కసారి చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట చెప్పు అని గగన్ అంటూ ఉండగా, భూమి ఏడుస్తూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ, ప్లీజ్ అంకుల్ని వదిలిపెట్టండి అని అనగానే, సరే వదిలేస్తున్నా, అతని మీద నాకు బాధ ఏదీ లేదు, వదిలేస్తున్నా, అతన్ని క్షమించి కాదు, నువ్వు చెప్పావన్న ఒకే ఒక మాటతో వదిలేస్తున్నా, నువ్వు ఒక్క మాట చెప్పు, ఇటువంటి 100 మంది శరత్చంద్రాలు వచ్చినా వాళ్ళని చంపేసి నిన్ను ఎత్తుకుపోతా అని గగన్ అంటూ, చెప్పు నీ మనసులో మాటని చెప్పు అని
అంటూ ఉంటాడు గగన్. ఇక ఏం చెప్తుందిరా నా బిడ్డ నిన్ను ప్రేమిస్తుంది అని చెప్తుందా అని అంటూ ఆ భూమిని లాక్కొని శరత్చంద్ర వెళ్తుండగా, చెప్పు భూమి చెప్పు, నీ సమాధానం కోసం నేను కాలిపోతున్నాను, చెప్పు భూమి చెప్పు అని అరుస్తూ ఉంటాడు గగన్. ఏడుస్తూనే గగన్ని చూస్తూ శరత్చంద్ర లాక్కెళ్తుండగా వెళ్ళిపోతుంది భూమి. ఇక అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు గగన్. ఇక గోరెంటాకు పిన్ని అపూర్వ నక్షత్ర బర్త్డే ఫంక్షన్కి అందరినీ పిలుస్తూ ఉండగా, ఆ తర్వాత ముందు నా ఆతృత తీర్చు అని గోరెంటాకు పిన్ని పోరు పెడుతూ ఉంటుంది. ఏంటి ఏమైంది అని అడుగుతుండగా, అల్లుని గారికి విషయం చెప్పావా, ఏమన్నారు అని అడుగుతుంటుంది ఆ గోరెంటాకు పిన్ని. చెప్పాను. ఆ విషయం చెప్తున్నప్పుడు అతని కళ్ళలో నిప్పులు కురిచాయి. ఆ కోపంలో రాక్షసునిలాగా మారిపోతాడు. ఈరోజు ఎవరో ఒకరు చావడం ఖాయం. భూమి చేస్తే మనకు ప్రాబ్లం ఉండదు, గగన్ చచ్చిపోతే భూమికి సపోర్ట్ పోతుంది అని అలా మాట్లాడుతూ ఉండే టైంలోనే శరత్చంద్ర కారు ఇంటికి చేరుతుంది. ఇక కోపంగా శరత్చంద్ర లోపలికి వెళ్తుండగా భూమి కూడా ఏడుస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది. అమ్మ ఏంటమ్మా నీ క్యారెక్టర్, నీ క్యాలిక్యులేషన్స్ అన్నీ తప్పవుతున్నాయి అని అపూర్వని ఎగతాళి చేస్తూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. ఇక కోపంగా భూమిని రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ పెట్టేస్తాడు. ఇదేంటి ఏదో వేడిగా ఉంది అట్మాస్ఫియర్ అని అర్థమవుతుంది, కానీ ఏం జరుగుతుందో విందాం పదా అని అపూర్వ గోరెంటాకు పిన్ని ఆ డోర్ దగ్గరికి వెళ్ళి చెవానిచ్చి వినడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక లోపలికి వెళ్ళాక శరత్చంద్ర భూమిని తిడుతూ ఉంటారు. అసలు ఏమైంది నీకు, నేను ఏం చెప్పాలి నీకు, నేను నిన్ను కూతుర్లా భావించడమే తప్ప నువ్వు నన్ను తండ్రిలా భావించ. మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అడిగావు, కానీ నేను వద్దని చెప్పాను. ఉంటే అక్కడైనా ఉండు ఇక్కడైనా ఉండు అని చెప్పాను. అంటే అక్కడికి వెళ్ళకూడదనే కదా. అంటే వాడు పిలిస్తే వెళ్ళిపోతావా? వాడు అంతలా నిన్ను ప్రేమిస్తున్నాను అని అరిచి చెప్తే నువ్వు సమాధానం చెప్పవేంటి? ఆ స్థితిలో నా కన్న కూతురు గనక ఉండుంటే చెంప లాగి పెట్టి కుట్టేదాన్ని. నా కన్న కూతురు కనుక నీ స్థానంలో ఉండుంటే చంపేసేవాణ్ణి అని శరత్చంద్ర అంటుండగా భూమి ఏడుస్తూ చూస్తూ ఉండిపోతుంది. నువ్వు నా కన్న కూతురు కాదు అన్న ఒక్క రీజన్ తోటే నేను కుట్టలేకపోయాను. వాడు ఎటువంటి వాడో చూసావా? 10 రోజులు ఇంట్లో ఉంచుకున్నందుకు ఐ లవ్ యూ చెప్తున్నాడు. వాడు కావాలా నీకు? వాడు అంతలా అరిచి ఐ లవ్ యూ చెప్తుంటే నువ్వు సమాధానం చెప్పలేదు. అంటే నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా అని శరత్చంద్ర అడుగుతుండగా ఇక భూమి సైలెంట్గా ఏడుస్తూ నిలబడిపోతుంది. అంటే నిజంగానే వాడిని ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తే వెళ్ళిపో, కానీ ఇక్కడికి ఎప్పుడూ రాకు, అక్కడే ఉండు. అక్కడికి వెళ్ళాక నన్ను మాత్రం తలుచుకోకు. నా కన్న కూతురు కాదు అన్న ఒక్క రీజన్తోనే నిన్ను వదిలిపెడుతున్నాను అని అంటూ శరత్చంద్ర వెళ్ళిపోతుండగా నాన్న అని పిలుస్తుంది ఆ భూమి. ఇక దగ్గరికి వచ్చి చెంప మీద చెయ్యి వేసి, ఈ పిలుపుకి నేను చాలా ఆనందపడుతున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం నన్ను ఇలా పిలవకు. నువ్వు ఎక్కడున్నా నీ మీద నా అభిమానం ఉంటుంది, అలాగే మా ఇద్దరి మధ్యలో శత్రుత్వం కూడా ఉంటుంది అని శరత్చంద్ర అంటూ ఉండగా భూమి అలాగే చూస్తూ ఉండిపోతుంది. భూమి నిర్ణయం ఏంటి? ఇప్పుడు గగన్ ఏం చేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.